ఆంధ్రప్రదేశ్ ను అకాల వర్షాలు వణికిస్తున్నాయి. కొండపోత వానలతో పలు జిల్లాలకు వాతావరణ శాఖ రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. వచ్చే 3 గంటల్లో ప్రకాశం, కృష్ణా, బాపట్ల, నెల్లూరు, తిరుపతి జిల్లాలో అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని ప్రకటించింది. పలు జిల్లాల్లో పిడుగులు పడే అవకాశం ఉంది. అలాగే గంటకు 85 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు సూచించారు. తిరుపతిలో పడిన భారీ వర్షానికి దొడ్డాపురం వీధిలో భారీ వృక్షం నేలకొరిగింది. డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. చీరాలలో పిడుగుపడి కొబ్బరి చెట్టు తగలబడిన దృశ్యాలు వైరల్ అయ్యాయి. మేరీ క్రిస్టియన్ పేటలో పిడుగు పడడంతో స్థానికులు ఒక్కసారిగా భయపడిపోయారు. పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు తగలబడింది. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో ఈదురు గాలులతో కూడిన వర్షం పడింది. ఈ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. విజయవాడలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. అనేక చోట్ల రోడ్లపై నీరు నిలిచిపోగా పలు ప్రాంతాల్లో హోర్డింగ్లు, చెట్లు నేలకొరిగాయి. సహాయక చర్యలకు జిల్లా కలెక్టర్ లక్ష్మీశా స్వయంగా రంగంలోకి దిగారు. రోడ్డుకు అడ్డంగా పడిన చెట్లను యుద్ధ ప్రాతిపదికన తొలగించారు. ఏపీలో పలు జిల్లాలో ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం జనజీవనాన్ని స్తంభింపజేసింది. వైజాగ్ లో పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మరిన్ని వివరాలు అందించేందుకు మా ప్రతినిధి నాయుడు సిద్ధంగా ఉన్నారు. నాయుడు, వైజాగ్ లో పరిస్థితి ఏంటి? వాతావరణ శాఖ అధికారులు ఏం చెబుతున్నారు? ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడుతున్నాయి. దీనికి ప్రధాన కారణము రాజస్థాన్ నుంచి ఇటు తమిళనాడు వరకు కూడా ద్రోణి కొనసాగుతుంది. ద్రోణికి రైట్ సైడ్ ఉన్నటువంటి పార్ట్ లో ఇప్పుడు ఏదైతే ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణ ఈ ప్రాంతాల్లో కూడా ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. మరోవైపు మనం చూసుకుంటే ఇప్పుడు బంగాళాఖాతం మీదుగా కొంత పొడిగాలుల తీవ్రత ఉండడం, దీనికి మాయిశ్చర్ కంటెంట్ యాడ్ అవడంతో ఒకసారిగా పెరిగినటువంటి ఉష్ణోగ్రతలు, వీటితోటి అక్కడక్కడ సీబీ క్లౌడ్స్ అంటే క్యూలో నింబస్ మేఘాలు ఏర్పడి ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. ఉత్తర కోస్తా జిల్లాలో కూడా ఈ రోజు చాలా చోట్ల, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ పడినటువంటి పరిస్థితి ఉంది. కొంతవరకు ఆకాశం మేఘవృతమై ఉన్నటువంటి పరిస్థితి మనకుంది. సో ఇప్పుడు నార్మల్ గా మనం చూసుకున్నట్టయితే ఆరెంజ్ అలర్ట్ అనేది అల్లూరు జిల్లాకి, విజయనగరం, ఇటు అనకాపల్లి ఈ ప్రాంతాల్లో కూడా ఆల్రెడీ ఆరెంజ్ అలర్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు విశాఖతో పాటు పరిసర ప్రాంతాల్లో అక్కడక్కడ కూడా చాలా చోట్ల, కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు ఆల్రెడీ పడినటువంటి పరిస్థితి అయితే ఉంది. మిగతా ప్రాంతాల్లో కూడా ఇప్పుడు మనం ప్రకాశం, అటు ప్రకాశం జిల్లా కానీ, కృష్ణా ఈ ప్రాంతాల్లో కూడా అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం ఉంది. వీటితో పాటుగా ఎందుకంటే విండ్ ఎఫెక్ట్ ఉంటుంది. ఎక్కడైతే సీబీ క్లౌడ్స్ ఉంటాయి అక్కడ గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు కూడా, ఎదురుగాళ్ళు కూడా వీసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ సమయంలో చెట్లు కానీ, చిన్న స్తంభాలు కానీ ఇలాంటి కూలేటువంటి అవకాశం ఉంది. మరోవైపు చాలా చోట్ల ఏంటంటే పంట చేతికి వచ్చేటువంటి సమయం, మరోవైపు ఏంటి వాణిజ్య పంటలు, ఇప్పుడు మామిడి కావచ్చు, మిగతా అరటి కావచ్చు, ఇలాంటివన్నీ కూడా చేతికి వచ్చే సమయంలో ఈ ఎదురుగాళ్ళు ప్రభావం, పిడుగులతో కూడినటువంటి వర్షాలు పడడంతో కొంతవరకు రైతాంగానికి కూడా ఇబ్బందిగా మారేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఖచ్చితంగా జిల్లాల్లో ఉన్నటువంటి
అధికారులను వీళ్ళని కూడా అలర్ట్ చేసినటువంటి పరిస్థితి. మరోవైపు ఏంటి, ఎక్కడైనా పడితే ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు 2-3 సెంటీమీటర్లు ఒకే చోట కేవలం 15-20 నిమిషాల్లో పడతాయి కాబట్టి అప్పటికప్పుడు ఖచ్చితంగా ఆ ప్రాంతాలు చిన్న ముంపు కానీ వర్షం ఎఫెక్ట్ గానీ ఉంటుంది కాబట్టి అలర్ట్ గా ఉండాలని చెప్పి ఇప్పుడు విపత్తుల నిర్వహణ అధికారులను కూడా ఆల్రెడీ ఎవరైతే హోంమంత్రి విపత్తుల నిర్వహణ అధికారులతో కూడా సమీక్షించినటువంటి పరిస్థితి అయితే మనకు కనిపిస్తుంది. మొత్తం రానున్న 2-3 రోజుల పాటు ఇటు ఆంధ్రప్రదేశ్ లో పలు చోట్ల ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు పడేటువంటి అవకాశం అయితే ఉందని వాతావరణ నిపుణులు అంచనా వేసినటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే విపత్తు నిర్వహణ అలర్ట్ కూడా జారీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది మనకి. రైట్, థ్యాంక్ యూ నాయుడు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో ఈదురు గాలులతో భారీ వర్షం పడింది. తీవ్రమైన గాలుల కారణంగా పలు చోట్ల చెట్లు నేలకూలాయి. నరసయ్య అగ్రహారంలో భారీ చెట్టు పడడంతో ఆటో ధ్వంసమైంది. విద్యుత్ స్తంభాలు రోడ్డుపై విరిగిపడి సరఫరా నిలిచిపోయింది. దీంతో పలు చోట్ల వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.